హాయ్ అండి, అందరికీ నమస్కారం. చనిపోయిన వారి ఫోటోకి నైవేద్యం పెడితే ఏం జరుగుతుంది? ఈ అనుమానం చాలామందికి ఉంటుంది. అంటే తమ కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు వారి మీద ప్రేమతో, ఆప్యాయతతో వారి ఫోటోలను దేవుడి మందిరంలో పెట్టుకుంటూ ఉంటారు. అలాగే దేవుడితో సమానంగా వారిని పూజిస్తూ ఉంటారు. నైవేద్యం కూడా పెడుతూ ఉంటారు. కానీ దీనికి సంబంధించి చాలామందిలో సందేహం ఉంటుంది. అయితే ఈ సందేహాన్ని పూర్తిగా మీరు నివృత్తి చేసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో చాలా విషయాల గురించి వివరించడం జరిగింది. ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు ఈ విషయం గురించి ఒక అవగాహన అనేది వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్నటువంటి గంట సింబల్ మీద యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు మళ్ళీ జన్మించక తప్పదని భగవద్గీతలో గీతాచార్యుడు ఎంతో స్పష్టంగా చెప్పారు. జనన మరణాల మధ్య జరిగే జగన్నాటకంలో మనమంతా కేవలం పాత్రధారులం మాత్రమే అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది నాటకము, జీవితము చెప్పడం కష్టం. కానీ పోయిన వాళ్ళను తలుచుకుంటూ బ్రతికున్న రక్త సంబంధీకులు, ఆత్మీయులు తక్కిన జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. ఈ క్రమంలో పోయిన వారి గుర్తుగా ఫోటోలను కూడా ఇంట్లో ప్రత్యేకంగా పెట్టుకుంటారు. అయితే ఈ ఫోటోలకు రోజు నైవేద్యం పెట్టవచ్చా? వారి ఫోటోలను దేవుడి మందిరంలో పెట్టుకొని పూజించవచ్చా? అసలు పోయిన వారి ఫోటోలు ఏ దిక్కున పెట్టుకోవాలి? ఇలాంటి ఎన్నో సందేహాలు చాలామందిలో ఉంటాయి. అయితే మనిషి జీవితంలో చేసే ప్రతి పనిలో కూడా పాటించాల్సినటువంటి కొన్ని నియమాలను మన హైందవ ధర్మంలో ఎంతో స్పష్టంగా చెప్పారు. జనన మరణాల విషయంలో ఈ నియమాలు ఎంతో స్పష్టంగా ఉన్నాయి. ఈ నియమాలు పాటించడంలో ఏ చిన్న పొరపాటు జరిగినా సరే ఆ తర్వాత సంభవించే పరిణామాలు ఎంతో దారుణంగా ఉంటాయని మన పెద్దలు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా చనిపోయిన వారి విషయంలో పాటించాల్సిన ఏ చిన్న నియమాలైనా సరే, ఎటువంటి నియమాలు, చనిపోయిన వారి ఫోటోలో విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. చాలామంది ఇంట్లో చనిపోయిన పెద్దల ఫోటోలను ఎక్కడ పడితే అక్కడే పెడుతూ ఉంటారు. మరికొంతమంది ఏకంగా దేవుడి గదిలోనూ దేవుడి పటాల ప్రక్కన పెట్టి భగవంతుడికి నిత్య పూజ చేసినప్పుడు చనిపోయిన వారి కూడా ప్రసాదాలు నివేదించడం, మంగళ హారతులు ఇవ్వడం వంటివి చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేస్తే దేవుని అనుగ్రహాన్ని పూర్తిగా కోల్పోయి ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం ఉందని శాస్త్రవచనం. ఎందుకంటే చనిపోయిన వ్యక్తులపై మీకు ఎంత ప్రేమ, ఆప్యాయత ఉన్నా కానీ దేవుడి పటాలతో సమానంగా దేవుని మందిరంలో ఉంచుకోకూడదు. అలాగే మీరు దేవునికి పూజ చేసే సమయంలో మీరు చనిపోయిన వ్యక్తులకి పూజ చేయకూడదు. పితృదేవతలకు సంబంధించి ప్రత్యేకమైన రోజులు ఉంటాయి. కానీ మీరు భగవంతుడికి పూజ చేసే సమయంలో మీరు వారికి పూజ చేసి నైవేద్యం పెట్టడం చేస్తే మీరు భగవంతుడిని అవమానపరిచినట్లు అవుతుంది. అందువలన ఎన్నో ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. దైవానుగ్రహాన్ని మీరు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. అసలు చనిపోయిన పెద్దల యొక్క ఫోటోలు కేవలం దక్షిణ దిక్కున తప్ప మరెక్కడా కూడా పెట్టకూడదు. మరణించిన వారి ఫోటోలు తప్ప దేవుని ఫోటోలు కానీ, లేకపోతే బ్రతికున్న వారి ఫోటోలు కూడా పెట్టకూడదు. అది శాస్త్రవచనం. గతించిన వారికి నైవేద్యం కూడా ప్రతిరోజు పెట్టకూడదు. వారి జయంతి రోజు కావచ్చు, వర్ధంతి రోజు కావచ్చు, ఇలా ప్రత్యేకమైన రోజుల్లో, అలాగే పితృదేవతల కోసం సంబంధించిన రోజుల్లో, ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే వారికి నైవేద్యం పెట్టాలి. బ్రతికి ఉన్నప్పుడు వారు ఇష్టంగా తిన్న 2-3 వంటలు చేసి పెట్టాలి. ఆ రోజు వస్త్రదానం చేయడం లేదా అన్నదానం చేయడం వలన మీకు ఎంతో పుణ్యం కలుగుతుంది. ఈ విధంగా చనిపోయిన వారి ఫోటోలను
పూజా మందిరంలో ఎందుకు పెట్టకూడదు, అలాగే దేవుడితో సమానంగా పూజ ఎందుకు చేయకూడదు అని అనుమానం కూడా చాలామందిలో ఉంటుంది. పంచభూతాలతో ఏర్పాటు చేయబడిన పిండం మనది. పంచభూతాలను శాసించేటటువంటి లక్షణం కలిగి బ్రహ్మాండానికి అధినాయకుడు అయినటువంటి రూపం ఆ పరమేశ్వరునిది. ఆయనతో సమానంగా చనిపోయిన వారి ఫోటోలు ఆయన యొక్క గౌరవాన్ని తగ్గించడమే అవుతుంది తప్ప మీ తల్లిదండ్రులను కానీ పితృదేవతలను కానీ వారి యొక్క గౌరవాన్ని పెంచడం మాత్రం కాదు అని చెప్పడం కూడా ఇక్కడ ఉద్దేశం కాదు. ఎంతటి గొప్ప వ్యక్తులైనా సరే ఇక్కడ పరమేశ్వరుడికి కింది స్థాయిలో ఉన్నవారే కాబట్టి మనుషుల యొక్క ఫోటోలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పూజా మందిరంలో పెట్టడం కానీ, దేవుడి పటాలను శుభ్రపరిచే సమయంలోనే వాటిని శుభ్రపరచడం కానీ, అలాగే ఆ ఫోటోలకు బొట్లు పెట్టడం కానీ, పూజ చేయడం కానీ చేయకూడదు. నైవేద్యం కూడా అసలు పెట్టకూడదు. వారికి ప్రత్యేకమైన అర్చనలు అటువంటి వాటికి చేయకూడదు. ఒకే ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ చూసినట్లయితే దేవాలయాలకు మనం వెళ్ళినప్పుడు మా నాన్నగారు పోయారండి, ఆయన పేరున అర్చన చేయండి, నేను గోత్రనామాలతో అర్చన చేస్తాను అంటే ఒప్పుకుంటారా? అలాగే ఇంట్లో భగవంతుడితో సమానంగా వారికి పూజలు అర్చనలు వారి పేరున జపాలు వంటివి అన్నీ సమానంగా చేస్తున్నారు అంటే అది సరికాని విధానం. ఈ విషయం ఎక్కడా కూడా తెలియదు. జరిగేటటువంటి అంత్యక్రియల్లోనే చేస్తారు. చేసే సమయంలో ప్రీతాత్మ విముక్తి అయ్యి ఈ లోకం నుంచి ప్రతిరూపం పోయి పైకి వెళ్ళిపోతున్నాము, ఇహలోకంతో సంబంధాన్ని పూర్తిగా తెంచేస్తున్నామని స్పష్టంగా తెలుస్తుంది. అందుచేత చనిపోయిన వారికి ఎటువంటి పూజలు కానీ అర్చనలు కానీ జరగవు. మీకు కావాలంటే ప్రత్యేకంగా వారికి చక్కనైనటువంటి ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేసుకొని వారి పేరున దాన ధర్మాలు ఇతర భోజనాది కార్యక్రమాలు చేసుకోవచ్చు తప్ప దైవ పూజా మందిరాల్లో వారిని ప్రత్యేకంగా ఉంచి వారిని నివేదన నైవేద్యం అర్చనలని దైవంతో సమానంగా అసలు చేయకూడదని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త వహించాలి. ఈ నియమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉల్లంఘించకూడదు. అలాగే చనిపోయిన వారి ఫోటోలు గోడలకు చాలామంది వేలాడదీస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విధంగా గోడకు వేలాడదీయకూడదు అని వాస్తుశాస్త్రం నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఆ ఫోటోలను ఏదైనా చెక్క బల్లపై కానీ స్టీలు స్టాండుపై కానీ ఉంచాలి. అయితే మన ఇంట్లో ఎక్కువగా చనిపోయిన వారి ఫోటోలు ఉండకూడదు. అదేవిధంగా చనిపోయిన వారి ఫోటోలను మనం ఇంట్లోకి రాగానే మనకు కనిపించే విధంగా కూడా పెట్టుకోకూడదు. ఇలా పెట్టడం వల్ల మన ఇంట్లో పూర్తిగా నెగిటివ్ ఎనర్జీ ఏర్పడి అదేవిధంగా బెడ్రూమ్లో కూడా చనిపోయిన వారి ఫోటోలను పెట్టుకోకూడదు. ఎందుకంటే ఉదయం లేవగానే చనిపోయిన వ్యక్తుల యొక్క ఫోటోలు చూస్తే కూడా ఆ రోజంతా కూడా అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్రతుకున్న వారి ఫోటోలు చనిపోయిన వారి ఫోటోల ప్రక్కన కూడా ఉంచకూడదు. అలాగే బ్రతికున్నటువంటి ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తితో కలిసి ఫోటో దిగాడు అనుకోండి, అటువంటి ఫోటో కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. అంటే సెల్ఫ్లో పెట్టడం కానీ గోడలకు తొలగించడం కానీ వంటి పనులు చేయకూడదు. ఆల్బంలో పెట్టుకోవచ్చండి. ఇంట్లో అందరికీ కనిపించే విధంగా పెడితే మాత్రం బ్రతికున్న వారికి కూడా ఆయుష్ తగ్గిపోతుంది అని పండితులు కూడా చెప్తున్నారు. చనిపోయిన వారి ఫోటోలను ఉత్తరం వైపు చూసే విధంగా దక్షిణం గోడకు వైపుకు పెడితే ఉత్తరం వైపు చూస్తున్నట్లుగా ఉండాలి. ఈ విధంగా కనుక పెడితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. మరి చూశారు కదండి, చనిపోయిన వారి వ్యక్తుల యొక్క ఫోటోలకి నైవేద్యం పెట్టవచ్చా, చనిపోయిన వారి విషయంలో ఎటువంటి నియమాలు పాటించాలి అని పూర్తి వివరాలను తెలుసుకున్నారు కదా. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అనే చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.